అభ్యర్థుల్ని మార్చితే వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? ఇప్పుడున్న వ్యతిరేకత అంతా అభ్యర్థులపైనేనా? ప్రభుత్వం కించెత్తు వ్యతిరేకత కూడా లేదా? జగన్ పాలన అంత సవ్యంగా ఉందా అంటే వైసీపీ అధినేత మాత్రం అవునంటున్నారు. మార్పు బాధితులు మాత్రం కాదంటున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాం, ఎలా పాలించామన్నది ఒక్కసారి జగన్ మననం చేసుకుంటే ఈ మార్పులు అనివార్యం కాకపోయేవి. వై నాట్ 175 అని నినదిస్తూనే ఈ మార్పులు దేనికి సంకేతం? ఎవరు మారాలి, ఎవరిని మార్చాలి? మార్పు చేస్తేనే గెలుపొందగలరా, లేకుంటే లేదా? దీనికి సమాధానం కూడా జగనే చెప్పాల్సి ఉంటుంది. ఏపీ ప్రజలు అంతులేని విజయాన్ని కట్టబెట్టారు, ఏకపక్ష ఫలితాల్ని ఇచ్చారు. కానీ ఈ విజయం వెనుక ఎన్నో హామీలు కుమ్మరించారన్న విషయం జగన్ గ్రహించలేకపోయారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, ఇలా ఒకటేమిటి తుంగలో తొక్కిన హామీల జాబితా చాంతాడంత ఉంది. పైగా మాట తప్పం మడమ తిప్పమన్న స్లోగాన్ను తనకు తాను ప్రచారం చేసుకున్నారు. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయని, తాము అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామని ముసలి కన్నీరు కార్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మార్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 100 వారాలు దాటినా చేయలేక చేతులెత్తేశారు. జీపీఎస్ తెచ్చి ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేశారు. మెగా డిఎస్సి వేస్తారని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జగన్ ప్రభుత్వంలో డిఎస్సి ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ మాటే లేదు. లక్షల్లో ఉద్యోగాలు అంటే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల్ని చూపి సంతృప్తులు, ఆపై తనకు తానే ఆత్మీయ సత్కారాలు, ఇలా ఒకటేమిటి నిరుద్యోగ యువతకు చుక్కలు చూపించారు. వారి ఆగ్రహానికి కారణమయ్యారు.